ఆర్ లలిత కుమారి. నేను గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నాను పార్వతీపురం గవర్నమెంట్ హై స్కూల్లో. మా హస్బెండ్ రామ్మోహన్ రావు గారు, అతను కూడా బొబ్బిల్లో టీచర్గా గవర్నమెంట్ టీచర్గా చేస్తున్నారు. నాకు ఇద్దరు అమ్మాయిలు, ట్విన్స్, ఇద్దరు కూడా బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు. 20 years వాళ్ళిద్దరికీ కూడా. నాకు 46 సంవత్సరాలు. నాకు 2022లో నాకు ఈ నెక్క దగ్గర ప్రాబ్లం అనేది నాకు కాయిల్లా కనిపించి డాక్టర్ని అప్రోచ్ అయ్యాను. అది బయాప్సీ చేసి పంపిస్తే అది NHL DLBCL ప్రాబ్లంగా నోటీస్ చేశారు. పెట్ స్కాన్ కూడా తీయించుకోమని తీసుకున్నాను. తీసుకుంటే అందులో ఏంటంటే సేమ్ NHL DLBCL స్టేజ్ 4 అని చెప్పారు. అప్పుడు అయితే నా పరిస్థితి చాలా ఎమోషనల్గా చాలా హర్ట్ అయ్యాను. ఎందుకంటే నాకు తెలిసి ఇంతవరకు నాకు జ్వరం కూడా నేను ఎప్పుడు నా లైఫ్లో నేను చూడలేదు, కానీ ఒక్కసారి అంత ఇదా అన్నట్టు అయ్యాను. కానీ డాక్టర్ గారితో మాట్లాడాక డాక్టర్ గారు ఏమో ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేశారు. కీమోస్ అనేవి 6 కీమోస్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత పెట్ చేశారు, బాగానే ఉందన్నారు. హాయ్, ఐఎమ్ డాక్టర్ రాకేష్ రెడ్డి. ఐఎమ్ సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అండ్ హెమటాంకాలజీ ఎట్ అపోలో క్యాన్సర్ సెంటర్స్, విశాఖపట్నం. లలిత గారు మిడ్ 2022లో నాన్ హాజ్కిన్స్ లింఫోమా అనే టైప్ ఆఫ్ బ్లడ్ రిలేటెడ్ క్యాన్సర్తో డయాగ్నోసిస్ అయ్యారు. స్పెసిఫిక్గా ఇది డిఫ్యూజ్ లార్జ్ బేసెల్ లింఫోమా అనే టైప్ ఆఫ్ క్యాన్సర్. స్టేజ్ 4లో డయాగ్నోసిస్ అయ్యారు. సహజంగా ఇలాంటి క్యాన్సర్స్ డయాగ్నోస్ అవ్వగానే పెట్టే ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంటే ఈమెకి పెట్టాము, ఆర్చాప్ అనే కీమోథెరపీ. అండ్ షీ రెస్పాండెడ్ వెరీ వెల్. చాలా బాగా రెస్పాండ్ అయ్యి షీ వెంట్ ఇన్ టు కంప్లీట్ రెమిషన్. డిసీజ్ మొత్తం కంట్రోల్లోకి వచ్చింది. ఆఫ్టర్ 8 months మళ్ళీ నాకు ఏంటంటే నీ దగ్గర పెయిన్స్ అనేవి రావడం జరిగితే మళ్ళీ అప్పుడు డాక్టర్ రాకేష్ రెడ్డి గారిని కలవడం జరిగింది. మళ్ళీ పెట్టప్పుడు తీయించితే మళ్ళీ రిలాప్సేషన్ అనేది వచ్చింది అని చెప్పి మళ్ళీ ఫర్దర్ ట్రీట్మెంట్గా రైస్ అనే ఏదో ఆ టైప్ ఆఫ్ కీమోథెరపీ ఇచ్చారు. అది తీసుకున్నాక మనకి BMT ట్రీట్మెంట్ బెటర్ అని సజెస్ట్ చేశారు సార్. దానికి కూడా మనం ఓకే చెప్పి 25 days ఇక్కడ అపోలో హాస్పిటల్లోనే తీసుకోవడం అనేది జరిగింది. ఆ ట్రీట్మెంట్ విషయంలో కూడా సార్ అవని వాళ్ళ టీమ్ అవని అందరూ చాలా కేరింగ్గా తీసుకొని చేయడం జరిగింది. 8 months తర్వాత అన్ఫార్చునేట్లీ ఈమెకి రిలాప్స్ నోటీస్ చేసాం. మళ్ళీ లింఫ్ నోడ్స్ పెరుగుతుండడం, మళ్ళీ పేషెంట్ వీక్ అవుతుండడం, ఫీవర్ వస్తుండడం, ఇలాంటి సిమ్టమ్స్ మళ్ళీ నోటీస్ చేసాం. ఎవాల్యుయేషన్లో ఇది లింఫోమా రిలాప్స్ అని మేము తెలుసుకోగలిగాం. ఇది అన్ఫార్చునేట్ సిచ్యువేషన్, ఎందుకంటే స్టేజ్ 4 లింఫోమాస్లో 50% మంది కీమోథెరపీతో క్యూర్ అయిపోతారు. బట్ ఒక 50% మందికి రిలాప్స్ అవుతుంది. రిలాప్స్ అయిన తర్వాత స్టాండర్డ్ ట్రీట్మెంట్ మళ్ళీ కీమోథెరపీ, ఇంకా హై డోస్లో కీమోథెరపీ ఇచ్చి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనే ట్రీట్మెంట్ తోటి కంప్లీట్గా క్యూర్ చేయడానికి మళ్ళీ అటెంప్ట్ చేస్తాం. ఈ ప్రక్రియని మేము అరౌండ్ మిడ్ 2023లో స్టార్ట్ చేసాం. అరౌండ్ జూన్ మాసంలో లాగా 3 cycle కీమోథెరపీ ఇచ్చాం. అండ్ సెప్టెంబర్ 2023లో మళ్ళీ ఈమెకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనే ఒక రకమైన అడ్వాన్స్డ్ మెడికల్ ట్రీట్మెంట్కి తీసుకున్నాం. ట్రీట్మెంట్ చాలా బాగా టాలరేట్ చేశారు, చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. షీఈస్ బేసికలీ వెరీ స్ట్రాంగ్ లేడీ. సో ట్రీట్మెంట్ బాగా టాలరేట్ చేయడం, వీఆర్ వెరీ హోప్ఫుల్ దట్ ట్రీట్మెంట్ బాగా సక్సెస్ఫుల్ అవుతుంది అని చెప్పి. సెప్టెంబర్లో ఎండింగ్కి మేము ఇవన్నీ డిశ్చార్జ్ చేసిన తర్వాత మా ప్లాన్ 2 months తర్వాత పెట్ స్కాన్ చేద్దామని. 2 months తర్వాత పెట్ స్కాన్ చేసాం డిసెంబర్లో. అండ్ ఐ రిమెంబర్ పెట్ స్కాన్లో ఇట్ వాజ్ ఎ బ్యాడ్ న్యూస్ ఫర్ అస్. కంప్లీట్గా మళ్ళీ డిసీజ్ పెరుగుతుండడం నోటీస్ చేసాం. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అన్న ఇంటెన్స్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా డిసీజ్ ఎంత అగ్రెసివ్గా తిరిగి వస్తుంది అని అంటే దీన్ని మేము రిఫ్రాక్టరీ డిసీజ్ అంటాం. అంటే ఏ రకమైన మెడికల్ ట్రీట్మెంట్, కన్వెన్షనల్ మెడికల్ ట్రీట్మెంట్ లైక్ కీమోథెరపీ, వీటికి ఇది ఇంకా పనిచేయదన్న విషయం క్లియర్గా తెలుస్తుంది. అండ్ దిస్ ఈజ్ యాక్చువల్లీ చాలా బ్యాడ్ న్యూస్ పేషెంట్కి. యూజువల్గా ఇలాంటి స్టేజ్లో 6 months to 12 months కన్నా లైఫ్ స్పాన్ ఎక్స్పెక్ట్ చెయ్యం. ఆఫ్టర్ BMT ఫాలోఅప్గా వచ్చేదని 2 months తర్వాత నాకు సేమ్ ఏంటంటే మా నీ పెయిన్స్, అడుగు అంటే నడవలేకపోవడం అనే ప్రాబ్లం అనేది అనిపించి వెంటనే డాక్టర్ రాకేష్ రెడ్డి గారిని కలవడం జరిగితే పెట్ స్కాన్ తీసుకోమన్నారు. తీసుకున్నాను. ఆ రిపోర్ట్ వచ్చాక చూస్తే రిలాప్సేషన్ వచ్చిందని చెప్పారు సార్. మరి అప్పుడంటే నాకు అసలు నా జీవితం ఏమైపోయిందని నేను ఫస్ట్ టైం నేను క్యాన్సర్ అని వచ్చిందని అప్పటికంటే నేను చాలా
ఇంకా నా లైఫ్ శూన్యం దీనికి చాలా ఎమోషనల్ అయిపోయాను నేను. ఏం చెయ్యాలి అసలు ఏంటి ఇంత చాలా దీనిగా ట్రీట్మెంట్ని ఫేస్ అవుట్ చేశాను, బాగా ఉన్నాను అనుకున్నాను, కానీ మళ్ళీ రిలాప్స్ అయ్యాను, కానీ చాలా ఇదయ్యాను. ఈ పేషెంట్ది రిఫ్రాక్టరీ డిసీజ్ అని ఎప్పుడైతే తెలిసిందో ఇంకా ఇక్కడ కన్వెన్షనల్ ట్రీట్మెంట్స్ ఏమీ పనిచేయవని క్లియర్గా అండర్స్టాండింగ్ వచ్చింది. సో వీ హ్యావ్ టు థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్, డూ సంథింగ్ దట్ ఈస్ న్యూ. ఏదైనా కొత్త ట్రీట్మెంట్ చేయాలి, దాంతో ఏదైనా కొత్త ట్రీట్మెంట్ తోటి ఈమెకి క్యూర్ సాధ్యపడుతుంది అన్న విషయం మాకు క్లియర్గా అండర్స్టాండ్ అయింది. సో ఆ టైంలో వీ కేమ్ అక్రాస్ ఎ ట్రీట్మెంట్ కాల్డ్ కార్టీ సెల్ థెరపీ. కార్టీ సెల్ థెరపీ అనేది ఒక కొత్త రకమైన సెల్యులార్ థెరపీ వేర్ పేషెంట్ తాలూకు టీ సెల్స్ అంటే ఒక రకమైన రోగ నిరోధక కణాలని వేరు చేసి దాన్ని జెనెటిక్గా మాడిఫై చేసి పేషెంట్ తాలూకు క్యాన్సర్కి ఎగెన్స్ట్గా అది పనిచేసే విధంగా వాటిని తయారు చేసి ల్యాబ్లో మళ్ళీ వాటిని పేషెంట్కి ఎక్కించాలి. ఈ ప్రక్రియలో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. ప్రక్రియ మొత్తం చాలా కాస్ట్తో కూడుకున్న ట్రీట్మెంట్, చాలా కొత్త రకమైన సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావచ్చు కొత్త రకమైన ట్రీట్మెంట్తో. ఈ విషయాన్ని పేషెంట్తో క్లియర్గా చెప్పడం జరిగింది. ఆమె షీ వాజ్ వెరీ రెడీ ఫర్ ద ట్రీట్మెంట్. నేను ఒకటే అనుకుంటున్నాను, నేను నా పిల్లల గురించి నేను బతకాలి, ఈ ట్రీట్మెంట్ తోటి నాకు నయం అవ్వడానికి అవకాశం ఉంది అని అంటే నేను ట్రై చేస్తాను అన్న ధైర్యం ఆమె తెచ్చుకొని ట్రీట్మెంట్ చేయాలన్న ధైర్యాన్ని మాకిచ్చి వీ వెంట్ అహెడ్ విత్ ద ప్రాసెస్. ఫిబ్రవరిలో టీ సెల్స్ పేషెంట్ని బాడీ నుంచి సెపరేట్ చేసి ల్యాబొరేటరీకి పంపించడం, తర్వాత మధ్యలో డిసీజ్ పెరగకుండా ఆమెకి కొంత రకమైన ట్రీట్మెంట్ ఇవ్వడం, ఆ టీ సెల్స్ మళ్ళీ ల్యాబ్ నుంచి వచ్చిన తర్వాత దాన్ని పేషెంట్కి రీఇన్ఫ్యూజ్ చేయడం, ఆ రీఇన్ఫ్యూజ్ చేసిన తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నింటినీ మానిటర్ చేసుకుంటూ వెరీ హై అమౌంట్ ఆఫ్ ప్రికాషన్స్ తీసుకుంటూ ప్రతి చిన్న విషయాన్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ మేము ఈ ట్రీట్మెంట్ మొత్తం కంప్లీట్ చేసాం. పేషెంట్ కూడా చాలా సహకరించారు, ట్రీట్మెంట్కి బాగా టాలరేట్ చేశారు, రెస్పాండ్ అయ్యారు. డిశ్చార్జ్ అయిన తర్వాత ఒక 4 వారాల్లో పెట్ స్కాన్ చేయాలి. ఈ పెట్ స్కాన్ మళ్ళీ ఏమొస్తుందన్న ఒక రకమైన భయం, ఒక రకమైన కుతూహలం రెండూ ఉన్నాయి. కాకపోతే మేము చేయగలిగిన ట్రీట్మెంట్ అంతా సవ్యంగా చేశాము, సక్సెస్ఫుల్ అవుతుందన్న ధైర్యం కూడా ఒకవైపు ఉంది. ఆ ధైర్యానికి తగ్గట్టుగానే పెట్ స్కాన్లో కంప్లీట్గా డిసీజ్ మొత్తం మటుమాయం అయిపోయింది. నేనైతే మాత్రం కార్టీ సెల్ అనేది ఒక అడ్వాన్స్డ్ ఉందమ్మా, దాని తాలూకు లోటుపాట్లన్నీ కూడా సార్ చెప్పారు, ఏ మెరిట్స్ డిమెరిట్స్ దాని తాలూకు ట్రీట్మెంట్ అన్నీ చెప్పారు. అన్నిటికీ నేను మరి ఇంకా సార్ మీద ఉన్న నమ్మకం, నాకు అతని యొక్క కమిట్మెంట్ అవన్నీ కూడా నేను బిఎంటీ ట్రీట్మెంట్లో చూశాను. అన్ని రకాలుగా నాకు చాలా నమ్మకం కలిగి ఇంకా మరి మా వాళ్ళందరూ కూడా కొంతమంది అబ్రాడ్ వెళ్ళాల్సిన పరిస్థితి లేదని కూడా అన్నా నేను మరి దేన్ని మరి వినదలుచుకోలేదు ఎవరి మాటను. సార్ మీద భారం వేసి దేవుడి మీద భారం సారే నా దేవుడుకొని నేను ఈ ట్రీట్మెంట్కి ఓకే చెప్పడం అనేది జరిగింది. యాజ్ పర్ నాకైతే యాజ్ బిఎం ట్రీట్మెంట్ కంటే చాలా హ్యాపీగానే ఒక విధంగా నేను ట్రీట్మెంట్ని ఈ కార్టీ ట్రీట్మెంట్ని నేను హ్యాపీగానే ఎదుర్కొన్నాను. పోరాడాను అనేకంటే హ్యాపీగా ఎదుర్కొన్నాను అనిపించింది. ఆ విధంగా నాకు ఒక హోప్ అయితే దొరికింది ఆ కార్టీ సెల్ ట్రీట్మెంట్ వల్ల. పేషెంట్ని మొదటిసారి నేను చెప్పగలిగాను కాన్ఫిడెంట్గా యు ఆర్ డిసీజ్ ఫ్రీ అని. ఇది మాకు అందరికీ, పేషెంట్ ఫ్యామిలీకే కాదు, పేషెంట్కే కాదు, ట్రీట్మెంట్ చేసిన మొత్తం డాక్టర్స్ టీం అంతటికి ఇది చాలా చాలా ఒక ఆనందమైన మూమెంట్ కింద మాకు మిగిలింది.